ఈరోజు ఒక హ్యాపీ పేషెంట్ సినారియో. 35 ఏళ్ల వయసున్న ఒక ఫీమేల్ పేషెంట్ చెవిలో శబ్దం టిన్నిటస్తో సఫర్ అవుతున్నారు 10 ఇయర్స్ నుంచి. ఎంత సివియారిటీ అంటే సూసైడల్ టెండెన్సీ కలుగచేసేంత శబ్దం వస్తుంది చెవుల్లో. మల్టిపుల్ హాస్పిటల్ చెక్స్, ఈఎన్టీ విజిట్స్ అన్నీ అయిపోయాయి. చెవిలో ఏ ప్రాబ్లం లేదు అన్నారు. ఏ మెడిసిన్ వాడినా కూడా ఇయర్కి ఇంకా పెరుగుతుంది కానీ అస్సలు తగ్గట్లేదు అనేది పేషెంట్ కంప్లైంట్. యాక్చువల్లీ వాళ్ళ పాప మా దగ్గర చూపించుకుంటున్నారు ఫర్ మైగ్రైన్స్. జస్ట్ ఒపీనియన్ అడిగారు. వి టోల్డ్ చెవిలో శబ్దం అనేది ఒక్కొక్కసారి బ్రెయిన్ కండిషన్స్ అంటే ఐఐహెచ్, ఇడియోపతిక్ ఇంట్రాక్రీనల్ హైపర్ టెన్షన్ అని నీరు ఎక్కువ ఉండే కండిషన్స్లో కూడా వస్తుంది. ఒకసారి ఇది స్కాన్ చేసిన తర్వాత వి విల్ అడ్వైజ్ అని చెప్పాము. టు అవర్ సర్ప్రైజ్ ఎంఆర్ఐలో దేర్ వర్ ప్రొఫౌండ్ ఫీచర్స్ ఆఫ్ ఐఐహెచ్, బట్ పేషెంట్కి హెడేక్ కానీ ఏమీ లేవు. And as per the protocol, we advised the stenting surgery for the patient. కానీ పేషెంట్ సర్జరీకి విల్లింగ్గా లేరు. సో అట్లీస్ట్ విల్ స్టార్ట్ ద మెడికల్ మేనేజ్మెంట్ అని ఐఐహెచ్కి వి స్టార్టెడ్ ద ట్రీట్మెంట్. పేషెంట్ 10 days తర్వాత ఈరోజు ఫాలోఅప్కి వచ్చారు. ద పేషెంట్ ఈజ్ సో హ్యాపీ. ఒక చెవిలో శబ్దం పూర్తిగా తగ్గిపోయింది, ఇంకొక చెవిలో more than 50% సబ్సైడ్ అయిపోయింది. బీ అవేర్, టిన్నిటస్ అనేది ఇయర్ కండిషన్స్ వల్ల మాత్రమే కాకుండా బ్రెయిన్ కండిషన్స్ వల్ల కూడా రావచ్చు.